ఈరోజు ఇంపార్టెంట్ నిన్న ఏం చెప్పుకున్నాను? నిన్న ఏం చెప్పుకున్నాం? మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్, హౌ టు వర్క్ విత్ డేట్ టైమ్, అవన్నీ అర్థమైనాయా? ఈరోజు లాస్ట్ కోర్ పైథాన్ లాస్ట్ క్లాసు. రేపటి నుంచి సేమ్ పైథాన్ని డేటా అనలిటిక్స్కి ఎలా యూజ్ చేస్తామో చెప్పుకున్నాం. సో ఈరోజు ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం మీరు అర్థం చేసుకోవడం కొంచెం టఫ్ ఉంటుంది ఈ కాన్సెప్ట్. బట్ ఏంటంటే ఇది యూస్ఫుల్ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే కోడ్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం చెప్పుకునేది డెకరేటర్స్ అనమాట. ఇది నాకు గుర్తున్నంత వరకు వేరే లాంగ్వేజ్లోనూ లేదు. జావా స్క్రిప్ట్లో అయితే లేదు, జావాలో లేదు, సిలో లేదు, పిహెచ్పిలో ఉండదు. సో ఇది వెరీ స్పెసిఫిక్ టు పైథాన్. ఓకే, సో ఇది వెరీ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అనమాట. ఎందుకు చెప్తాను? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఓకే, లెట్స్ సే కనెక్ట్ టు డిబి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే కనెక్షన్. ఓకే, time dot sleep. ఓకే, ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తానంటే కనెక్ట్ టు డిబి. ఇట్స్ లైక్ ఇంపోర్ట్ టైం. సో ఇది ఏంటంటే నేను ఎప్పుడైనా సరే కనెక్ట్ టు డిబి అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఎస్టాబ్లిష్ కనెక్షన్ వచ్చి ఒక 2 seconds తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ వచ్చి. సో ఇమాజిన్, సపోజ్ జోష్న ఈ ఫంక్షన్ రాసింది, లైక్ కనెక్ట్ టు డిబి అని ఫంక్షన్ రాసింది. సో ఆ ఫంక్షన్ మనం యూజ్ చేసుకుని మనం ఎప్పుడన్నా డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ నాకు ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే నాకు ఈ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకోవాలి. ఎలాగా? ఇమాజిన్, మళ్ళీ చెప్తాను. ఇమాజిన్, నేను ఒక ఫంక్షన్ రాశాను. ఇది రియల్ ఫంక్షన్ అనుకోండి. అదొకటి ఇది డెమో కింద రాశాను. బట్ ఇమాజిన్ దిస్ ఈస్ ఏ రియల్ ఫంక్షన్ వేర్ వి ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ విత్ ద డేటాబేస్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ కనెక్ట్ అవ్వడానికి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, సమ్ అమౌంట్ ఆఫ్ టైం పట్టింది. బట్ నాకు ఏంటంటే టైం డిస్ప్లే అవ్వట్లా. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ వచ్చింది, కొంతసేపు ఆగింది, దాని తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ ఫంక్షన్ లైక్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టిందో కావాలి. దానికి యాజ్ ఆఫ్ నో మీరు చేయాలంటే ఎలా చేస్తారు? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఫస్ట్ అర్థమైందనో అర్థం కాలేదనో చెప్పండి ఏదో ఒకటి. క్వశ్చన్ అర్థమైంది కానీ ఎలాగో వాయిస్ వినిపించట్లా. క్వశ్చన్ అర్థమైంది. అంటే నిన్న లాక్ ఫైల్స్ అని ఏమో చెప్పారు అట్లా. లాక్ ఫైల్ మనకు నాకు లాగ్లో అవసరం లేదు. జస్ట్ నాకు ఇక్కడ ప్రింట్ అయితే చాలు. జస్ట్ నాకు ఏంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, టైం టేకెన్ అని చెప్పి 2 seconds 3 seconds వాట్ ఎవర్ టైం నాకు దీని కింద ప్రింట్ అవ్వాలి జస్ట్. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లేక ఒకటి చెప్తాను, ఇంకో వేళ ఎలా చేయాలో మీరు చెప్పండి. నేను ఏమంటానంటే స్టార్ట్ ఈక్వల్ టు టైం డాట్ టైం. మీకు నేను చెప్పాను ఇది ఆల్రెడీ నేను. ఓకే, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు టైం డాట్ టైం. ఓకే, ప్రింట్ total time is equal to
n minus start. Okay, print total time taken is total. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకో, ఏమైతుంది? ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్, టోటల్ టైం టేకెన్ ఇస్ 3 seconds. వచ్చింది కదా. ఇదే ఇంకోలా రాయాలంటే ఎలా రాయొచ్చు? లైక్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను ఎప్పుడు ఇలా రాయడం వల్ల ప్రాబ్లం ఏంటి? నేను ఎప్పుడు కనెక్ట్ డిబి ఫంక్షన్ యూజ్ చేయాలన్నా సరే ఇవన్నీ రాయాలి కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 times కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలబ్బా నా మొత్తం ప్రోగ్రాంలో. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతిసారి ఈ లైన్స్ అన్నీ రాయాలి కదా. అప్పుడే కానీ నాకు టోటల్ టైం టేకెన్ 3 seconds అని రాదు కదా. మీకు అర్థమైందా? అర్థమైంది. అంటే క్లాసెస్ యూజ్ చేయదు కానీ ఎలా రాయొచ్చు కదా. కరెక్ట్, ఇలా రాయడం వల్ల మనం రాయొచ్చు. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎప్పుడు టైం కావాలన్నా సరే ఈ కోడ్ అంతా రాయాల్సిందే నేను. దీనికి ఇంకో వే ఏం చేయొచ్చు? క్లాస్ యూజ్ చేస్తాం, ఫంక్షన్ క్లాస్ యూజ్ చేసి రాసుకో. క్లాస్ అంటే క్లాస్ యూజ్ చేయొచ్చు, లైక్ ఇంకో క్లాస్ రాసుకోవడం కాదు. లైక్ సింపుల్ వే, నేను సపోజ్ నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, నేను సింపుల్ కనెక్ట్ డిబి ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని వచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఎండ్ రిజల్ట్ సేమ్ వచ్చింది, నాకు కావాల్సింది వచ్చింది. ఇందాకేమో సపోజ్ ఇమాజిన్ లైక్ దిస్ కనెక్ట్ డిబి అనే ఫంక్షన్ వేరియబుల్ రాశారు. లెట్స్ సే జోష్న కనెక్ట్ డిబి అనే ఫంక్షన్ రాసింది, నేను ఈ కనెక్ట్ డిబి ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. బట్ నాకేంటంటే ఇలా ఎవ్రీ టైం నేను కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రతిసారి నాకు అసలు ఎస్టాబ్లిష్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది నాకు రావాలన్నప్పుడు నేను ఏం చేశాను? ఫస్ట్ ఇక్కడ రాసుకున్నా కోడ్. ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కోడ్ రాసుకున్నాను, ఇది ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ ఏంటి? అది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ సెకండ్ ఆప్షన్ ఏంటి? నేను జోష్న దగ్గరికి వెళ్ళి, జోష్న నువ్వు ఆల్రెడీ కనెక్ట్ డిబి ఫంక్షన్ రాసావు కదా, సో ఆ ఫంక్షన్ మాడిఫై చెయ్యి. ఎలా మాడిఫై చేస్తావు అంటే, నేను ఎప్పుడైనా సరే కనెక్ట్ డిబి ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు నాకు ఎంత టైం పెట్టిందో కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు అవుట్పుట్లో కావాలని చెప్పి జోష్న అడుగుతాను. అప్పుడు జోష్న ఏం చేస్తుంది? ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఈ కోడ్ పెట్టేస్తుంది. ఇప్పుడు నేను అలాగైతే కోడ్ కాపీ చేశాను, అలాగా ఈ కోడ్ని తన ఫంక్షన్లో పెట్టి నాకు ఇస్తుంది. అప్పుడు అగైన్ నేను యూజ్ చేసుకోవచ్చు. సో ఇది 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, లెట్స్ సే ఇమాజిన్ ఇదే ఫంక్షన్ మనకు ఆల్రెడీ లైక్ ఇమాజిన్ జోష్నాకి బ్యాండ్విడ్త్ లేదు. లైక్ ఓకే, సో ఈ ఫంక్షన్ మాడిఫై చేయడానికి జోష్నాకి బ్యాండ్విడ్త్ లేదు. లైక్ లెట్స్ ఇమాజిన్ లైక్ తన ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది అనుకో. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వన్స్ కోడ్ అనేది ఫ్రీజ్ అయితే ఆ కోడ్ని మళ్ళీ చేంజ్ చేయడం ఉండదు. కనెక్ట్ డిబి అనే కోడ్ ఫ్రీజ్ అయిందంటే నువ్వు కావాలంటే అప్డేట్స్ ఏమైనా రాసుకో, కానీ ఎగ్జిస్టింగ్ కోడ్ని టచ్ చేయడం లేదు. ఓకే, సో సిచ్యువేషన్ ఏంటంటే నాకు కనెక్ట్ డిబి కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ వస్తుంది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం రావట్లేదు. టైం రావాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, నేను ఫస్ట్ టైం నా ఓన్గా నేను టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది ఆప్షన్ నెంబర్ 1. ఓకే, ఆప్షన్ నెంబర్ 2 ఫంక్షన్ మాడిఫై చేయాలి, కానీ కోడ్ ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉంది, సో నేను ఫంక్షన్ మార్చే అవకాశం లేదు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ అయ్యేదే డెకరేటర్స్ అనమాట. సో ఈ డెకరేటర్స్ యూజ్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫంక్షన్ని నేను మాడిఫై చేయక్కర్లేకుండా దాని ఫంక్షనాలిటీని మార్చగలను. అంటే నేను కనెక్టివ్ డిబి ఫంక్షన్ని నేను ఎటువంటి టచ్ చేయక్కర్లేదు. ఓకే, నేను ఈ కనెక్టివ్ డిబి అనే ఫంక్షన్లో ఉన్న కోడ్ని మార్చకుండా దాని ఫంక్షనాలిటీని నేను మార్చగలను అనమాట. సో ఇదే డెకరేటర్స్. ఓకే, సో అర్థమైందా డెకరేటర్స్ అంటే ఏంటో? ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ యొక్క కోడ్ని మార్చకుండా దాని ఫంక్షనాలిటీని మార్చచ్చు. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను ఒక సింపుల్
సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, సో లెట్స్ సే హలో. ఓకే, సే హలో ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ప్రింట్ హలో అని ప్రింట్ చేస్తాను అంతే. ఇది ఏం చేయదు. ఎగ్జిక్యూట్ చేశాను, సే హలో అని పెట్టాను. ఓకే, నేను సే హలో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన సరే నాకు హలో అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే దీని ఫంక్షనాలిటీని మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సే హలో అన్నప్పుడు హలో ఒకటే కాకుండా ఇంకా నాకు కావాల్సిన పెట్టమంట లైక్ లెట్స్ సే ఏదైనా అవ్వచ్చు, లైక్ 100 లైక్ ఈ హలోనే కాకుండా నేను ఇంకా ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీని ముందు దీని తర్వాత. సో ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఓన్లీ హలో అని వచ్చింది. బట్ ఇప్పుడు నాకు ఏంటంటే హలో అని కాదు, దాని ఫంక్షనాలిటీ మార్చాలి. హలో అని కాదు, హాయ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, లేదంటే ఆ హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో వాట్ ఎవర్ నాకు కావాల్సింది నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే ఈ ఫంక్షన్లో ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా నేను లైక్ ఫంక్షన్లో కోడ్ మోడిఫై చేయకుండా నేను ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీని చేంజ్ చేయాలన్నమాట. సో అలా చేంజ్ చేయాలన్నప్పుడు నేను యూజ్ చేసేది డెకరేటర్స్. అసలు డెకరేటర్స్ ఎలా వాడతామంటే ఫస్ట్ నేను డెకరేటర్ క్రియేట్ ఫస్ట్ ఆ ఫంక్షన్ ఉంది కదా. సో నేను ఫంక్షన్ని కాపీ సో ఫంక్షన్ని డెకరేటర్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంకొక ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ రాసినప్పుడు సో మై డెకరేటర్ అనే ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది అనమాట. మళ్ళీ ఈ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ రాశాను, దీన్ని నేను వ్రాపర్ ఫంక్షన్ అంటాను. ఓకే, ఈ వ్రాపర్ ఫంక్షన్లో నేను ఏమంటానంటే ప్రింట్ బిఫోర్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్. సో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశానో ఆ ఫంక్షన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఏమంటానంటే ఓకే ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్. ఓకే అని చెప్పాను. ఇక్కడ నేను ఏమంటానంటే సో రిటర్న్ వ్రాపర్. సో రిటర్న్ వ్రాపర్ అన్న. సో నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఆర్గ్యుమెంట్ తీసుకుని ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నా సే హలో ఫంక్షన్ ఉంది కదా, ఇది ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే మై డెకరేటర్ అని చెప్పి నేను సే హలోని ఆర్గ్యుమెంట్ కింద పంపిస్తాను. ఓకే, సే హలోని ఆర్గ్యుమెంట్ కింద పంపిస్తే నాకు ఏమైంది, నాకు ఇది వ్రాపర్ ఫంక్షన్ రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఎలా పెడతాను. ఇప్పుడు చూసారా, సో నేను మై డెకరేటర్ అనగానే బిఫోర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ హలో ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ అని వచ్చింది. ఎలా వచ్చింది, సో ఎలా వచ్చింది అంటే సో మై డెకరేటర్కి నేను సే హలో అనే ఫంక్షన్ని పాస్ చేశాను అనమాట. ఓకే, పాస్ చేసి అండ్ వ్రాపర్ అనే ఫంక్షన్లో నేను అగైన్ ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఫస్ట్ ఏమవుతుందంటే వ్రాపర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను కాబట్టి, ఎందుకంటే వ్రాపర్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఈ వ్రాపర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి సో ఇది వ్రాపర్ ఫంక్షన్ యాక్చువల్గా లైక్ ఇదంతా కలిపి వ్రాపర్ ఫంక్షన్. ఆర్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ రావాలంటే కాకుండా ఉంటే వ్రాపర్ ఈజ్ ఈక్వల్ టు ఇది అని పెడతాను, పెట్టి వ్రాపర్ ఈజ్ ఇలా పెడితే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటుందంటే మై డెకరేటర్ సే హలో అంటున్నాను. అంటే దీనికి ఇన్పుట్ ఏమొస్తాను, ఫంక్షన్ ఇస్తుంది. ఫంక్షన్ ఇన్పుట్ కింద వస్తాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, వేరే ఫంక్షన్ నాకు రిటర్న్ వాల్యూ వస్తుంది. అంటే రిటర్న్ వ్రాపర్ అంటే నాకు ఈ వ్రాపర్ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. దాన్ని మళ్ళీ నేను వ్రాపర్కి అసైన్ చేస్తాను, మళ్ళీ దాన్ని కాల్ చేస్తాను. పైథాన్లో ఫంక్షన్స్ని మనం ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటాం అనమాట. ఎందుకు అని పిలుస్తామంటే మనం ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయొచ్చు, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కింద రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో అది ర్యాపర్ లైక్ ఫంక్షన్లో ఉండేది, లైక్ పైథాన్లో ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మై డెకరేటర్ అంటే సే హలో ఉంది, వ్రాపర్ ఉంది, వ్రాపర్ను కాల్ చేశాను, నాకు వచ్చింది. కానీ ఇది కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటి, నేను మై వ్రాపర్ని కాదు కదా నేను కాల్ చేస్తుంది. నా టార్గెట్ ఏంటి, సే హలోని నేను కాల్ చేయాలి. సే హలో కాల్ చేస్తే అప్పుడు నాకు దాని ఫంక్షనాలిటీ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు నేను ఏంటంటే దీన్ని ఇలా చేయను. సో ఇది కరెక్ట్ వే కాదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను డెకరేటర్ పెడతాను.
నేనేమంటానంటే ఎట్ ద రేట్ మై డెకరేటర్. ఈ మై డెకరేటర్ అనేది ఏం కాదు, ఇది నా ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ మై డెకరేటర్ అని ఫంక్షన్ రాశాను కదా, ఆ ఫంక్షన్ని నేను డెకరేటర్ కింద పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే నేను ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేశానో, ఎప్పుడైతే నేను సే హలో అన్నానో, నాకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చింది చూసారా. సో నేను కాల్ చేస్తుంది సే హలోనే కాల్ చేస్తున్నా. బట్ ఇక్కడ చూస్తే బిఫోర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ హలో, ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్. సో నేను ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ యొక్క కోడ్ని చేంజ్ చేయకుండానే, ఓకే, నేను హలోలో నేను బిఫోర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ నేనేం పెట్టలా, నేను ఈ ఫంక్షన్ టచ్ చేయాల. ప్రింట్ హలో ఫంక్షన్ అది ఒక లైన్ ఉంది, ఇప్పటికే అది ఒక లైన్ ఉంది. కానీ వితౌట్ టచింగ్ దిస్ ఫంక్షన్ నేను జస్ట్ సే హలో అని చెప్పి పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నేను సే హలో ఉన్న ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హలోటే కాదు, బిఫోర్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ హలో, ఆఫ్టర్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ అని చెప్పి 3 ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది. ఎలా అంటే, సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏదైతే రాశానో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇందాక రాశాను కదా నేను, wrapper ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మై డెకరేటర్, ఓకే, ఫంక్షన్ కాల్ పంపించాలి కాబట్టి సే హలో, ఓకే, ఆర్ సో లెట్స్ సే హలో, ఓకే, నేను కావాలంటే సే హలో ఇలా అంట. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అనమాట. అంటే నేను ఇలా రాసిన ఒకటి, అంటే డెకరేటర్ లేకుండా ఇలా రాస్తే ఇది, ఓకే, డెకరేటర్ యూస్ చేస్తే ఇంక ఇది అవసరం ఉండదు. అవసరం లేకుండా మనం జస్ట్ ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటంటే డెకరేటర్ యూస్ చేసి ఎగ్జిస్టింగ్ ఫంక్షన్లో ఉన్న కోడ్ని చేంజ్ చేయకుండా మనం ఆ ఫంక్షన్ చేంజ్ చేయొచ్చు. సో నేను జస్ట్ సే హలో అనగానే నాకు బిఫోర్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ హలో, ఆఫ్టర్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక ఫంక్షన్ రాశాను, ఆ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. అగైన్ ఆ ఫంక్షన్లో ఆ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాశాను, వ్రాపర్ అనే ఫంక్షన్ రాశాను. ఆ వ్రాపర్ ఫంక్షన్లో నా యాక్చువల్ ఫంక్షన్ని కాల్ చేశాను. ఓకే, సో ఈ మొత్తాన్ని నేను డెకరేటర్ కింద పాస్ చేశాను. సో ఈ విధంగా ఇది డెకరేటర్స్ అంటే. సో డెకరేటర్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే డిఫరెంట్ ఉంటాయి, బట్ ఇట్స్ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఆఫ్ నో ఇదనమాట. ఓకే, ఇలా మనం ఎగ్జిస్టింగ్ ఫంక్షన్లో చేంజెస్ చేయకుండా దాని ఫంక్షనాలిటీని మార్చచ్చు. మీకు ఇంకా అర్థమవడం కోసం నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏం లేదు, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మన డీబీ కనెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, డీబీ కనెక్ట్. సో డీబీ కనెక్ట్ ఎగ్జాంపుల్లో నాకు ఏం కావాలి, సో నా ఎగ్జిస్టింగ్ ఉంది, ఈ ఫంక్షన్లో నాకు ఏం కావాలి, ఇప్పుడు నాకు టైం కావాలి, నాకు హౌ మచ్ టైం టేకెన్ అని చెప్పి కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఇది రాసుకుంటాను అనమాట. ఓకే, నేను ఏమంటానంటే టైమర్ డెకరేటర్ అని రాస్తాను. సో టైమర్ డెకరేటర్ అని రాస్తాను. ఇది మళ్ళీ ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుని వ్రాపర్ అంటాను. సో వ్రాపర్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ నేను యాక్చువల్ నా కోడ్ రాసుకుంటాను. ఏంటి, స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, నా ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫంక్షన్ని కాల్ చేసి నెక్స్ట్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్. ఓకే, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ మైనస్ స్టార్ట్. సో నేను ఈ వాల్యూని రిటర్న్ చేస్తాను. సో రిటర్న్ చేయను, డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. నేను ఏమంటానంటే ఇక్కడ టోటల్ టైం టేకెన్, ఓకే, టోటల్ టైం ఏమంటానంటే సెకండ్స్. సో దీన్ని పెడతాం. పెట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనం కావాలంటే వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు, అది అప్ టు అవర్స్. నేను జస్ట్ ఉదాహరణ కోసం రాస్తాను, నేను వ్రాపర్ని కాల్ చేస్తాను, రిటర్న్ చేస్తాను. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఏమైంది, ఎప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు, సో నేను ఒక డెకరేటర్ యాడ్ చేస్తాను. డెకరేటర్ ఏం పెడతాను, ఇది టైం డెకరేటర్. సో ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేస్తాను. సో టైమర్ డెకరేటర్ ఎగ్జిక్యూట్ చేస్తాను.
సో ఇప్పుడు నేను ఎప్పుడైతే కనెక్ట్ టు డీబీ అన్నానో కనెక్ట్ టు డీబీ ఓకే ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ 2 సెకండ్స్ ఆగుద్ది కనెక్షన్ ఎస్టాబ్లిష్ టైం టేకన్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఎగ్జిస్టింగ్ కోడ్లో ఏం చేంజ్ చేశాను లైక్ నా కనెక్ట్ డీబీలోను ఏ కోడ్ చేంజ్ చేయలేదు నేను నా ఫంక్షన్లోనూ ఏ చేంజ్ లైక్ నేను ఎగ్జిక్యూషన్లోనూ ఏ చేంజ్ చేయలేదు ఏంటంటే నేను అడిషనల్గా ఇంకొక డెకరేటర్ రాసుకుంటే ఆ డెకరేటర్ వల్ల నాకు ఈజీగా నాకు చేంజెస్ అయిపోయినాయి లైక్ సో నేను టైమర్ డెకరేటర్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ రాసుకున్నాను ఆ ఫంక్షన్ యూస్ చేసుకుని ఈసారి ఏంటంటే నేను ఎప్పుడు ఇంకా కనెక్ట్ డీబీ అన్నా సరే నాకు ఈజీగా నాకు కావాల్సిన ఫంక్షనాలిటీ వస్తుంది ఓకే సో ఇలా డెకరేటర్స్ యూజ్ చేసి మీరు ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ టచ్ చేయకుండా కోడ్ని చేంజ్ చేయగలుగుతాం లైక్ వాటి ఫంక్షనాలిటీని చేంజ్ చేయొచ్చు ఓకే సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే సో ఇలాంటి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే అథెంటికేషన్లో కూడా యూజ్ చేస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డెకరేటర్స్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ అథెంటికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్ రాశారు ఓకే సో దిస్ ఇస్ మై ఫంక్షన్ ఓకే రిటర్న్ వెల్కమ్ టు మై సైట్ అన్నాం ఓకే సో ఇది ఏమంటానంటే మై సైట్ అంటాను సో దీని ఫంక్షన్ పేరు మై సైట్ సో నేను జస్ట్ ఏమంటానంటే వెల్కమ్ టు మై సైట్ అంటాను ఓకే సో వెల్కమ్ టు మై సైట్ అంటే ఎప్పుడైనా సరే మై సైట్ అనగానే నాకు ఆబ్వియస్గా వెల్కమ్ టు మై సైట్ అంటుంది ఓకే బట్ నాకు ఇప్పుడు ఏంటంటే దీనికి అథెంటికేషన్ యాడ్ చేయాలన్నమాట సో అథెంటికేషన్ యాడ్ చేయాలంటే అథెంటికేషన్ అంటే సో వెల్కమ్ టు మై సైట్ లోకి వెళ్ళే ముందు నన్ను యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగాలి ఓకే సో నేను ఇమాజిన్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను లేదా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నాకు వెల్కమ్ టు మై సైట్ లైక్ నాకు వెబ్సైట్కి యాక్సెస్ బట్ ఇక్కడ ఏంటంటే నేను ఈ ఫంక్షన్కి అథెంటికేషన్ పెట్టాలి సో అథెంటికేషన్ పెట్టాలంటే ఎలాగా సో నేను మళ్ళీ ఇక్కడ అథెంటికేషన్ రాసుకోలేను కదా సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అథెంటికేషన్ని ఒక డెకరేటర్ కింద క్రియేట్ చేసుకోవచ్చు అంటే నేను ఏమంటానంటే అథెంటికేటెడ్ డెకరేటర్ అని రాసుకుంటా లైక్ మీరు ఏదైనా రాసుకోవచ్చు డెకరేటర్ ఓకే డెకరేటర్ ఇది ఏం చేస్తే సేమ్ ఫంక్షన్ ఒక ఇన్పుట్ కింద తీసుకుంటుంది ఇన్పుట్ కింద తీసుకుని ఇఫ్ యూ వాంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఇక్కడ అడుగుతాను సో ర్యాపర్లో నేను ఏమంటానంటే సో యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ యూజర్ నేమ్ ఓకే పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు input of password okay same if username is equal to name okay password is equal to 123 if పట్టుకుండా రాస్తాను నేను if password equal to 123 then print authenticated ఓకే ఇక్కడ నేను ఏమంటానంటే ఇంకొక రాసుకుంటాను ఈజ్ authenticated is equal to true అని రాస్తాను ఓకే సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఒకవేళ ఇన్ కేస్ ఎల్స్ అయితే ఈజ్ authenticated is equal to false created is equal to false okay print incorrect password okay so same else so is authenticated is equal to false is equal to false print incorrect username okay so అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు if is authenticated దెన్ అప్పుడు నేను ఏమంటానంటే ఫంక్షన్ని కాల్ చేస్తాను సో ఫంక్షన్ని కాల్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ రిటర్న్ wrapper
నేను సింపుల్ ఏం చేయట్లేదు, జస్ట్ అథెంటికేటెడ్ కాదో చెక్ చేసుకున్నాం, అథెంటికేటెడ్ అయితే యాక్సెస్ ఇస్తాను, అథెంటికేటెడ్ కాకపోతే ఇవ్వను. ఓకే, సో ఫంక్షన్కి యాక్సెస్ ఇస్తాను. సో ఇప్పుడు ఏంటి, వ్రాపర్ అని పెట్టాను. సో రిటర్న్ వ్రాపర్, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఏది పెట్టినా సరే దాని ముందు ఏమంటానంటే అథెంటికేటెడ్ డెకరేటర్ అని పెడతాను. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి యూజర్ నేమ్ అడిగింది, హేమంత్ అని ఇచ్చాను, పాస్వర్డ్ అడిగింది 1 2 3 ఇచ్చాను, అథెంటికేటెడ్ అని వచ్చింది. ఓకే, ఇఫ్ ఈజ్ అథెంటికేటెడ్ దెన్ ట్రూ కదా, ట్రూ అయినప్పుడు ఇది అవ్వాలి కదా. డూ వన్ థింగ్, దీన్ని తీసుకొచ్చి ఫంక్షన్ ఇక్కడ పడతాం. ఓకే 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 ఓకే, హేమంత్ 1 2 3, it is not calling my. ఇది అవుట్పుట్ మనకేంటి, అథెంటికేటెడ్ కరెక్ట్గానే వచ్చింది. మరి వెల్కమ్ టు మై సైట్ అని ప్రింట్ చేయాలి, ఐడియల్గా వెల్కమ్ టు మై సైట్ అని ప్రింట్ చేయాలి, మనకి ప్రింట్ చేయట్లేదు. ఇదేంటది, ఓ షిట్, నీకు రిటర్న్ చేస్తున్నాం కానీ ప్రింట్ చేయట్లేదు. మంచి రిటర్న్ కాదే చేస్తున్నాను, నాకు రిటర్న్ కాదు కదా, ప్రింట్ చేయాలి కదా, సో అందుకని రావట్లేదు, సారీ. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చాను అనుకో, వస్తుంది 1 2 3 అని ఇస్తే చూసారా, అథెంటికేటెడ్ వెల్కమ్ టు మై సైట్. సపోజ్ నేను ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకో, ఓకే ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అని వచ్చింది, సో నాకు వెల్కమ్ టు మై సైట్ అని మెసేజ్ రాలేదు. సో ఇప్పుడు యూజ్ చేస్తే నేను జస్ట్ మై సైట్ అని యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దేర్ ఇస్ ఇంకొక క్రియేట్ చేశాను అనమాట. ఓకే, నేను ఏమంటానంటే అబౌట్ అస్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే ప్రింట్ దిస్ ఈజ్ అబౌట్ అస్ పేజ్ అని రాస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ అస్ పేజ్ అని రాస్తాను కదా. సో ఇప్పుడు జనరల్గా ఏంటి, నేను ఎప్పుడైతే అబౌట్ అస్ అని కొట్టానో నాకు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ అబౌట్ అస్ పేజ్ అని వచ్చేస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఏంటి, అబౌట్ అస్ పేజ్ అని కాదు, నాకు అథెంటికేట్ అయితేనే నాకు అబౌట్ అస్ కావాలి. అప్పుడు నేను ఏమంటాను, ఇక్కడ నేను జస్ట్ అథెంటికేటెడ్ డెకరేటర్ అని రాస్తాను. సో రాసినప్పుడు again నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది, కరెక్ట్గా ఇస్తేనే నాకు అథెంటికేటెడ్ దిస్ ఈజ్ అబౌట్ అస్ పేజ్ ఉంటుంది. చూసారా, నేను ఒక్కసారి నేను అథెంటికేషన్ ఫంక్షన్ రాసుకుంటే ఆ ఫంక్షన్ని నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఏ ఫంక్షన్కి నేను డెకరేటర్ పెట్టినా సరే జస్ట్ నాకు ఆటోమేటిక్గా దానికి అథెంటికేషన్ ఫంక్షనాలిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా నేను ఏ ఫంక్షన్ అయినా రాసుకోవచ్చు, నా ఓన్ ఫంక్షన్ నేను ఏదైనా రాసుకోవచ్చు. దానిపైన ఒక డెకరేటర్ పెట్టడం వల్ల దానికి నేను అథెంటికేషన్ ఇస్తున్నాను. అలాగే ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ ఫంక్షన్లో ఉన్న కోడ్ని చేంజ్ చేయకుండా నేను ఎటువంటి చేంజెస్ చేయాలన్నా సరే నేను ఇలా డెకరేటర్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఖచ్చితంగా చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ మీకు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెకరేటర్స్ ఎలా వర్క్ అవుతాయని. సో ఫంక్షన్ ఎలా వర్క్ అయితే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డెకరేటర్ అనుకుందాం. ఈ డెకరేటర్ లోపల నాకు ఒక వ్రాపర్ ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఓకే, దెన్ నాకు ఒక యాక్చువల్ ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఇది నా మెయిన్ ఫంక్షన్ అనుకుందాం.
సో ఇదేంటి డెకరేటర్ ఫంక్షన్. దీనికి పెద్ద దీంట్లో మన లాజిక్ అయినా జస్ట్ డెకరేటర్ ఫంక్షన్లో ఏముండదు, జస్ట్ మన ర్యాపర్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. సో ఇది ర్యాపర్ ఫంక్షన్. సో ఇది నా మెయిన్ ఫంక్షన్. సో ఇది నా మెయిన్ ఫంక్షన్. మనం ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్ పైన ఓకే సో ఎట్ ద రేట్ డెకరేటర్ ఫంక్షన్ పెట్టాను. సో ఇది ఏమైందండి, ఎప్పుడైతే నేను ఇలా పెట్టానో మనం మెయిన్ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి ఓకే సో నేను మెయిన్ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి ఇది ఫస్ట్ డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే ఇన్స్టెడ్ ఏమవుతుందంటే డెకరేటర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో డెకరేటర్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుందంటే డెకరేటర్ ఫంక్షన్ కింద ఏదైతే మెయిన్ ఫంక్షన్ ఉందో ఈ మెయిన్ ఫంక్షన్ దీనికి ఈ డెకరేటర్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ అవుతుంది. అంటే మెయిన్ ఫంక్షన్ నా డెకరేటర్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద వెళ్తుంది అనమాట. ఓకే సో ఇక్కడ నాకు మెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద వెళ్తుంది. సో సో ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని మళ్ళీ వ్రాపర్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. వ్రాపర్ ఫంక్షన్ ఏం చేస్తే వ్రాపర్ ఫంక్షన్లో నేను ఏదైనా రాసుకోవచ్చు. ఓకే ప్రింట్ హలో వరల్డ్ అనో లేకపోతే ఏదనో నేను ఏదైనా ఇక్కడ రాసుకోవచ్చు వ్రాపర్ ఫంక్షన్లో. రాసుకుని ఈ మెయిన్ ఫంక్షన్ని వ్రాపర్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ర్యాపర్ ఫంక్షన్లో నేను నా మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాను. ఓకే సో సో మెయిన్ ఫంక్షన్ని ర్యాపర్ ఫంక్షన్లో కాల్ చేసుకుంటాను. కాల్ చేసినప్పుడు నేను దీనిపైన ఈ మెయిన్ ఫంక్షన్ పైన కింద నా ఇష్టం, నేను ఏదైనా రాసుకోవచ్చు. ఓకే అంటే నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను బిఫోర్ ఫంక్షన్ అంటాను, బిఫోర్ ఫంక్షన్ అంటాను. ఓకే సో దీన్ని నేను బిఫోర్ ఫంక్షన్ అంటాను. ఓకే అలాగే ఇక్కడ ఆఫ్టర్ ఫంక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బిఫోర్ ఫంక్షన్ అంటాను. సో ఇక్కడ నేను ఆఫ్టర్ ఫంక్షన్ అంటాను. ఆఫ్టర్ ఫంక్షన్ అంటాను. ఫంక్షన్ అని నేను ఏం చేస్తానంటే దీనికి డెకరేటర్కి ఇన్పుట్ ఏంటి మెయిన్ ఫంక్షన్ కదా, అవుట్పుట్ ఏంటి వ్రాపర్ ఫంక్షన్. సో మన అవుట్పుట్ వచ్చేసి వ్రాపర్ ఫంక్షన్. ఈ ర్యాపర్ ఫంక్షన్ అవుట్పుట్ కింద వెళ్తుంది. ఓకే సో ఇంకోలా చెప్పాలి అంటే లెట్స్ సే సో ఇది నా డెకరేటర్ ఫంక్షన్ అయితే సో ఇందులో నా ర్యాపర్ ఫంక్షన్ అయితే దీనికి ఇన్పుట్ సో దీనికి ఇన్పుట్ అవుట్పుట్. Your subscription of Amitabh Bachchan Celebrity Voice has expired. It's not available for purchase anymore. Do you want to disable the Amit G wake word? Yes. Okay, I have disabled Amit G wake word for you. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇది డెకరేటర్ ఫంక్షన్. ఓకే సో లోపల ఉన్నది ఏంటి వ్రాపర్ ఫంక్షన్. సో ఇది వ్రాపర్ ఫంక్షన్. సో ఇది వ్రాపర్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఇన్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి నా మెయిన్ ఫంక్షన్ ఇన్పుట్ కింద వస్తుంది. మెయిన్ ఫంక్షన్ ఇన్పుట్ కింద వస్తుంది. నాకు అవుట్పుట్ ఏమవుతుంది, ఇక్కడ నాకు అవుట్పుట్ వచ్చేసి ర్యాపర్ ఫంక్షన్ అవుట్పుట్ కింద వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏమో ఇన్పుట్ కింద వస్తుంది, అవుట్పుట్ ఫంక్షన్ కింద ఏమో ర్యాపర్ ఫంక్షన్ వస్తుంది. ఓకే సో మనం యాక్చువల్గా కాల్ చేసేది ఏంటి, ఎప్పుడైతే మనం డెకరేటర్ని యూజ్ చేస్తున్నామో మనం యాక్చువల్గా కాల్ చేసేది వ్రాపర్ ఫంక్షన్ కాల్ చేస్తాం. వ్రాపర్ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ వ్రాపర్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే సో ఇలా ఏంటంటే ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసి మళ్ళీ దాన్ని ఆర్గ్యుమెంట్ కింద రిటర్న్ చేస్తే మన ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ చేంజ్ చేయొచ్చు అనమాట. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఒకసారి నేను ఏదైతే వరకు మనం డిస్కస్ చేసుకున్నామో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ని ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి డిఫరెంట్ వేస్లో, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే సో ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ
మీరు ఒకసారి మీ ఓన్గా రాయండి. రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సింపుల్గా ఫస్ట్ హలో వరల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. హలో దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో డెకరేటర్స్ కాన్సెప్ట్ ఇది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇది ర్యాపర్ అనేది కీవర్డా? అంటే లేదు, డెకరేటర్ ఇది మార్చుకుంటున్నాం కదా. కాదు. మీ ఇష్టం. మన ర్యాపర్ అనేది మీకు అర్థం అవడం కోసం కన్సిస్టెంట్గా పెడుతున్నాం. అది కీవర్డ్ కాదు. మీరు ఏ నేమ్ అని ఎంచుకోవచ్చు. ఓకే. యూజువల్గా ఏంటంటే ఈ లోపల ఉండే ఫంక్షన్ మనం ర్యాపర్ ఫంక్షన్. ర్యాపర్ అంటే ఏంటి? గిఫ్ట్ ర్యాపర్ ఉంటాయి కదా. అదే అర్థమైంది. కాకపోతే కీవర్డా డెకరేటర్ మార్చినట్టు మార్చుకోవచ్చు. కరెక్ట్, కరెక్ట్. సో మనం ఏ నేమ్ అని పెట్టుకోవచ్చు. ఇది ఇవన్నీ ఏ నేమ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే డెకరేటివ్ విషయంలో ఇక్కడ @ పెట్టాలి. అదొకటే. మిగతా అని మన నేమ్స్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకే. ర్యాపర్ ఎందుకన్నా గిఫ్ట్ ర్యాపర్లో మన ఫంక్షన్ ర్యాప్ చేస్తామని చెప్పి ర్యాప్ ఫంక్షన్ పెట్టాం. ఓకే, సో ఇది డెకరేటర్స్. సో ఇంతటితో కోర్ పైథాన్లో మనం అన్ని డిస్కస్ చేసుకున్నట్టే. ఓకే, మీకు ఏమన్నా అనిపించింది? మనం ఏమన్నా కోర్ పైథాన్లో ఏమన్నా వదిలేసినట్టు మీకు ఏమైనా అనిపించిందా? ఏమన్నా మర్చిపోయానా అని చెప్పడం? నేను నిన్న ఒకటి అడిగా కదా కౌంటర్స్ అని, అవి ఎక్కడొస్తాయి? అది సెపరేట్ కాన్సెప్టా? సో ఒకటి ఏంటంటే కౌంటర్స్ ఇన్ పైథాన్ అంటే దిర్ ఇస్ ఏ కౌంటర్ మాడ్యూల్ అనమాట. యాక్చువల్గా మాడ్యూల్ అంటే మాడ్యూల్ కాదు. సో అది వచ్చేసి ఏమంటారు, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కలెక్షన్స్ అనమాట. సో జనరల్గా మనం దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ మనం లిస్ట్ని యూజ్ చేస్తాం. సపోజ్ మన దగ్గర లిస్ట్ ఉంది. ఓకే, లైక్ లెట్స్ ఏ 1 2 3 4 ఉన్నాయి లిస్ట్. లేదంటే మన ఏ లిస్ట్, సెట్స్, డిక్షనరీస్ ఇవి ఏదైతే ఉన్నాయో, ఇవి అరేస్ ఏదైతే ఉన్నాయో, ఇవి ఏంటంటే సో వీటిని హ్యాండిల్ చేయడానికి మనం జనరల్గా ఎలా చేస్తాం? ఫర్ లూప్ రాస్తాం. ఇది ఈవెన్ ఆడ్ ఇవన్నీ రాయడానికి ఫర్ లూప్ రాస్తాం అనమాట. దెర్ ఈస్ ఏ ప్యాకేజ్ కాల్డ్ కలెక్షన్స్ ఇన్ పైథాన్. సో ఆ కలెక్షన్స్ అనే ప్యాకేజ్ ఏంటంటే వీటిని ఫర్ లూప్స్ రాయకుండా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడానికి కొన్ని ఇంటర్నల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట. లెట్స్ సే లైక్ ఇప్పుడు సపోజ్ కౌంటర్ గురించి చెప్పుకుంటే, కౌంటర్ అనేది కలెక్షన్స్లో ఒక ప్యాకేజ్. లైక్ ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్. ఈ కౌంటర్ ఏం చేస్తుందంటే బేసికల్గా మన లిస్ట్లో ఏ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పుద్ది అనమాట. లెట్స్ సే నా దగ్గర L అనే ఒక లిస్ట్ ఉంది. సో 1, 2, 1, 2, 3, 4 ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ లిస్ట్లో ఏ నెంబర్ ఎన్నిసార్లు కౌంట్ అయిందో నేను చెక్ చేయాలి. అంటే 1 ఎన్నిసార్లు కౌంట్ అయింది, 2 ఎన్నిసార్లు కౌంట్ అయింది, 3 ఎన్నిసార్లు కౌంట్ అయింది చెక్ చేయాలి. జనరల్గా ఇదే లాజిక్ మనం రాయాలంటే ఫర్ లూప్ యూజ్ చేసి రాసుకుంటాం, రైట్? సో మన ఫర్ లూప్ యూజ్ చేసి ఎవ్రీ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటాం. ఈ కలెక్షన్స్లో కౌంట్ అనే మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. అది మనకి ఏం చేస్తుందంటే మన ఫర్ లూప్లో ఇవేం రాసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గాను మనం కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు లైక్ కౌంటర్ ఆఫ్ L అని పెడితే మనకు ఆటోమేటిక్గా అది వర్క్ చేసేస్తుంది. అంటే 1 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 ఒకసారి రిపీట్ అయింది, 4 1 ఒకసారి రిపీట్ అయింది. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా కౌంట్ చేసి చెప్పుతుంది అనమాట. ఓకే, అలాగే మనకి ఇటర్ టూల్స్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇటర్ టూల్స్. సో ఇటర్ టూల్స్లో మనకి ఇంకొక ఇటర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్ టు ఇటర్ ఆఫ్ L అని ఇస్తాను. సో ఇది ఏమవుతుందంటే ఇది సపోజ్ నేను I అని టైప్ చేశాను అనుకో, నాకు ఇది ఏమొచ్చిందంటే లిస్ట్ ఇటరేటర్ అని వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఆఫ్ I అన్నాను అనుకో, నాకు I వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ I అంటే ఫస్ట్ ఎలిమెంట్. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ I అన్నాను అనుకో, ఈసారి నాకు 2 వస్తుంది.
మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ఐ అని అనుకో 1 వస్తుంది. సో నేను ఎల్ ఆఫ్ 1, ఎల్ ఆఫ్ 0, ఎల్ ఆఫ్ 1, 2, ఎల్ ఆఫ్ 2 అలా అలా అవసరం లేకుండా నేను జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని యూజ్ చేసుకుంటే ఓకే నాకు ఆ వాల్యూస్ వస్తాయి అనమాట. సో ఇవి పైథాన్లో మీరు కలెక్షన్స్ అనే మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, బయట ఇన్బిల్టే ఉంటుంది. ఓకే, ఇటర్ అనేది కూడా మీకు ఇన్బిల్టే ఉంటుంది అనమాట. సో కలెక్షన్స్లో ఇంకా ఉంటాయి, లైక్ కలెక్షన్స్ పైథాన్ లోకి వెళ్తే డాక్యుమెంటేషన్లోకి వెళ్తే ఎగో కలెక్షన్స్ డాక్యుమెంటేషన్ ఇది కంటైనర్ డేటా టైప్స్. సో ఇందులో డాక్యుమెంట్ డీడు డిక్యూ చైన్ మ్యాప్ ఇది కౌంటర్ అని చెప్పా కదా, ఆర్డర్ డిక్ట్ యూజర్ డిక్ట్. సో ఇవి యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో ఇది చూడు, సో లిఫ్ట్ ఆఫ్ చైన్ మ్యాప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ బేస్ లైన్ ఉంది. అంటే ఇది ఏం చేస్తుంది, మ్యూజిక్ ఆర్ట్ తీసుకుంటుంది. ఓకే, అంటే ఇందులో ఉన్న కీస్ని తీసుకుంటుంది, మ్యూజిక్ ఆర్ట్ తీసుకుని యూనియన్ చేస్తాం. రెండు ఉన్నాయి, బేస్ లైన్ అడ్జస్ట్మెంట్ అని రెండు డిక్షనరీస్ ఉన్నాయి. సో రెండు డిక్షనరీస్ ఉంది, ఇందులోంచి కీ తీసుకుంటుంది. ప్రతి దాంట్లోని కీ, రెండు డిక్షనరీస్లోని కీ తీసుకుని ఆ కీస్ని యూనియన్ చేస్తుంది. ఓకే, సో ఇలా. సో ఈ లిస్ట్తోను డిక్షనరీస్తో వర్క్ చేయడానికి ఈ కలెక్షన్స్ అనే మాడ్యూల్ మనకి యూజ్ అవుతుంది. అందులో ఉన్నాయి ఇవి. ఓకే, ఇక్కడ డెఫినెట్ ఉంది, దిస్ మాడ్యూల్ ఇంప్లిమెంట్స్ స్పెషలైజ్డ్ కంటైనర్ డేటా టైప్స్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్స్ టు పైథాన్స్ జనరల్ పర్పస్ బిల్ట్ ఇన్ కంటైనర్స్. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఈ మాడ్యూల్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమున్నాయి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక పైథాన్ సే ఇంకొకటి చిన్న కాన్సెప్ట్. సో ఇప్పుడు నాకు ఏంటంటే నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేను ఏమంటానంటే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆ పైథాన్ ఫైల్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్, హలో హేమంత్. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను ఈ ఫైల్ని సేవ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేశాను ఫస్ట్. ఓకే, సేవ్ చేసి దీన్ని ఏమంటానంటే hello.py అంటాను. సో ఇప్పుడు నాకు ఏంటి, నేను ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి సో ఓపెన్ ఇన్ టెర్మినల్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే పైథాన్ స్పేస్ ఓకే hello.py. సో ఎప్పుడైతే పైథాన్ స్పేస్ hello.py అన్నాను, హలో హేమంత్ వస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఎలా కావాలంటే, నేను ఇప్పటి వరకు మనం ఆర్గ్యుమెంట్ దేనికి పాస్ చేసాము, ఫంక్షన్స్కి పాస్ చేసాం. ఫంక్షన్స్కి మనకు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. బట్ ఒక పైథాన్ ఫైల్కి మన ఇన్పుట్స్ ఇవ్వాలంటే, లైక్ పైథాన్ ఫైల్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే, ఇమాజిన్ నాకు ఎలా కావాలంటే పైథాన్ స్పేస్ hello.py స్పేస్ హేమంత్ అంటే హలో హేమంత్ అని రావాలి. అదే హలో భార్గవన్ ఇస్తే హలో భార్గవన్ రావాలి. లైక్ ఇమాజిన్ లైక్ సంథింగ్ లైక్ దిస్. నాకు ఎలా కావాలంటే hello.py స్పేస్ భార్గవి అంటే ఓకే, నాకు ఏం రావాలంటే ఇక్కడ నాకు ఏమైంది, హలో హేమంత్ అని వచ్చిందా, నాకు హలో హేమంత్ అని కాదు, నేను పైథాన్ స్పేస్ hello.py స్పేస్ భార్గవి అని ఇస్తే నాకు ఇక్కడ హలో భార్గవి అని రావాలి. అంటే విచ్ మీన్స్ నేను నా పైథాన్ ఫైల్కి ఇన్పుట్స్ ఇస్తాను అనమాట. సో అలా ఇన్పుట్స్ ఇవ్వడానికి మన పైథాన్లో ఒక ప్యాకేజ్ ఉంది, లైక్ ఇన్బిల్ట్ ఇది, లైక్ ప్యాకేజ్ అంటే ఇంపోర్ట్ సిస్. ఓకే, సిస్ అనే ఇది, ఇందులో ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్స్ని క్యాచ్ చేస్తాం అనమాట ఇది. సో ఇక్కడ ఏమంటానంటే arg1 లైక్ arg1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్, నేను ఏమంటానంటే సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు సిస్ డాట్ argv ఆఫ్ 1 అంట. ఓకే, సో
సో ఆర్గ్యూ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అండి. సో అప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ హేమంత్ అని తీసేసి నేను నేమ్ అని పెడతాను. ఇక నేను ఏం చేస్తానంటే సిస్ అని ఒక ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుని అందులో నేమ్, ఓకే, సో నేమ్ని తీసుకుని sys.argv అంటే మనం ఇది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది అన్నమాట. లెట్స్ సే నేను సేవ్ చేసి దీన్ని రన్ చేస్తే, ఓకే, తీసేసి దీని కనుక నేను రన్ చేస్తే ఇప్పుడు నేను సేమ్ పైథాన్ hello.py స్పేస్ బార్గెన్ ఇస్తే నాకు చూసా హలో బార్గెన్ వచ్చింది. ఓకే, హలో జోష్న వచ్చింది. సో ఇలా ఏంటంటే నేను నా పైథాన్ ఫైల్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించుకోవచ్చు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మీరు ఎన్నైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ 2 అని ఇస్తాను లేదా నేమ్ 1 అని ఇస్తాను. sys.argv ఆఫ్ 2 అని ఇవ్వచ్చు. ఓకే, లేదు అలా కూడా కాదు అనుకుంటే నేను ఏమంటానంటే డైరెక్ట్గా sys.argv అని ఇస్తాను. సో ఇప్పుడు ఏమైంది, ఇదేమవును, ఓకే, ఇక్కడ కూడా నేను ఏమను. సో ఇప్పుడు ఏమైందంటే సపోజ్ నేను జోష్న అంటే చూస్తే hello.py ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి hello.py వచ్చింది, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి జోష్న అని వచ్చింది. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే sys.argv ఏం చేసుకుంటుందంటే నా పైథాన్ ఫైల్ నేమ్ని దాని తర్వాత వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇస్తానో దాన్ని ఒక లిస్ట్లో పెడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏమంటానంటే నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, sys.argv నాకు 1 to అన్నీ కావాలి, నాకు 1 నుంచి ఎన్ని ఉంటాయి అన్నీ కావాలి. దాని తర్వాత నేను ఏమంటానంటే మళ్ళీ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు, సో స్పేస్తో నేను జాయిన్ చేస్తాను అనమాట, డాట్ జాయిన్ నేమ్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు hello.py తీసేసి నెక్స్ట్ ఏవైతే పేర్లు ఇస్తానో ఆ పేర్లు తీసుకుని ఇక్కడ ఏమంటాను ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ని అంటాను అనమాట. సో అని చెప్పి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ sys.argv నేను నేమ్స్ అని ఇస్తాను. సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు జస్ట్ హలో జోష్న వచ్చింది. అదే నేను భార్గవి ఇస్తే హలో జోష్న అండ్ భార్గవి వచ్చింది. హేమంత్ అని ఇస్తే హలో జోష్న హేమంత్ అని భార్గవి వచ్చింది. అలా కాకుండా సురేష్ అని కూడా ఇస్తే అలా అనమాట. మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా అలా పాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ sys.argv యూజ్ చేసుకుని మీరు మనం పైథాన్ ఫైల్కి మనం ఆర్గ్యుమెంట్స్ని ఇన్పుట్ కింద పాస్ చేస్తాం. ఓకే, సో ఇదొక ఎగ్జాంపుల్. అలాగే మన పైథాన్లో ఇంకోటి ఉంటుంది. సో లెట్స్ సే గో టు పైథాన్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్దాం, లేదా అవసరం లేదు మనకి ఇది అంతగా నోట్ప్యాడ్. సో ఇందులో సపోజ్ నాకు కరెంట్ డైరెక్టరీ కావాలంటే, ఓకే, సో ఇంపోర్ట్ ఓఎస్ దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్యాకేజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా 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 కరెంట్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఓకే, నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను అవన్నీ చెక్ చేసుకోవాలంటే దిస్ ఈస్ సమ్ ప్యాకేజ్ కాల్డ్ ఓఎస్ అనమాట. సో ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ ఇదే. సో లిస్ట్ డిఐఆర్ అంటే ఏంటంటే ఈ ఓఎస్ అంటే ఇది ప్యాకేజ్. ఇందులో మనకి ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్స్ అనమాట. సో నా కరెంట్ డైరెక్టరీలో, సో నా కరెంట్ డైరెక్టరీలో ఈ ఫైల్స్ ఉన్నాయి. decorators.ipynb నోట్బుక్ ఉంది, ఇదేదో ఇంకో .py చెక్ పాయింట్స్ ఉంది, untitled.ipy నోట్బుక్ ఉంది, కరెంట్ మనం రన్ చేసి desktop.ini. సో మన కరెంట్ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయని చెప్పి ఓఎస్ డాట్ లిస్ట్ డిఆర్ ఉంటుంది. అలాగే ఓఎస్ డాట్ గెట్ డైరెక్టరీ, ఓకే, సో గెట్ డైరెక్టరీ కాదు, గెట్ కరెంట్ డైరెక్టరీ చెప్తాను ఒక నిమిషం. ఓఎస్ గెట్ CWD కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో గెట్ CWD అంటే నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో చెప్పదు. ఓకే, సో ఇలాగా ఈ ఓఎస్ డాట్ యూజ్ చేసి మీరు ఫైల్స్ని కాపీ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, కరెంట్ డైరెక్టరీ చేసుకోవచ్చు. సో బేసికల్గా మీరు మీ ఓఎస్ మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయాలన్నా సరే ఈ ఓఎస్ యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట.
ఓకే. సో, ఇదొక అడ్వాంటేజ్. సో, లైక్ ఇలాగే డైరెక్టరీ చేంజ్ అవ్వాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్టరీ సెట్ చేయాలంటే ఒక పర్టిక్యులర్ డైరెక్టరీని సెట్ చేయొచ్చు. ఓకే. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది గెట్ ఓఎస్. ఓకే. సో, ఇంకా ఏముంటాయి? సో, యాజ్ ఆఫ్ నౌ మీరు తెలుసుకోవాల్సినవైతే ఇవి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవి కాకుండా? లేదు. ఓకే. సో, రేపటి నుంచి ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తారు. రేపటి నుంచి డేటా అనలిటిక్స్ స్టార్ట్ చేయమంటే లైక్ మనం డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం పైథాన్‌లో అది స్టార్ట్ చేయమంటే రేపటి నుంచి స్టార్ట్ చేసేస్తాను. లేదు మాకు కొంచెం గ్యాప్ కావాలి ఒకసారి రివిజన్ చేయాలి అంటే గ్యాప్ తీసుకుందాం. ఇట్స్ అప్ టు యూ.